లేదు కదా మిడిల్కి వచ్చారు వాళ్ళే మిడిల్కి వచ్చారు సైడ్ వచ్చేసేనా ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరము టీవీలో వీడియోలో చూస్తున్నాము. ఆ యొక్క పరిస్థితుల స్థితిని దాటడానికి ఆర్ఎస్ఎస్ మరియు హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఆ కార్యాచరణ గురించి మన జిల్లా ఆర్ఎస్ఎస్ నాయకులు గౌరవనీయులు శ్రీ రామాంజనేయ గారు ఒక్క 5 నిమిషాలు ఆ యొక్క సంఘటన గురించి మీకు చెప్తారు. మాతాకి వాసవి మాతాకి వాసవి అందరికీ నమస్కారం. ఇవాళ మనము ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే హిందుత్వం బతికినంత కారణంగానే మనం ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఇంత ఆనందంగా జరుపుకున్నాం. తల్లి ఒక్క 5 నిమిషాలు మీ మాటలు దయచేసి నేను చెప్పే 4 విషయాలు. ఎలా దేశంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా మన ధర్మం పట్ల రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి, రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. రామతీర్థంలో గోదావరి జిల్లాలో ఉన్న రామతీర్థంలో రాముడి యొక్క విగ్రహం తల తీసేస్తే మనకి ఎవరికి చీమ కుట్టినట్టు అనిపించలేదు. అలాగే ఆదోనిలో గణేష్ ఉత్సవాలపై గణేష్ విగ్రహంపై దాడి జరిగితే మనకి ఎవరికి చీమ కుట్టలేదు. హిందుత్వం లేకపోతే మన ఆర్యవైశ్య కులం కూడా ఉండదు. హిందుత్వం ఉంటేనే మన ఏ కులమైనా ఉండాలి. కాబట్టి ఈ హిందుత్వం బాగుండాలంటే మనమందరం ఇంటి లోపల కులము, ఇంటి బయట మనమందరం హిందువులం బంధువులం. అందుకే మొదట భారత్ మాతాకి జై అన్నాం. మన దేశం పేరు ఎవరైనా చెప్తారా? మన దేశం పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు వింటున్నారని అనిపించింది. ఈ దేశాన్ని మనం తల్లిగా భావిస్తాం. అందుకే ఆ తల్లి భారత మాత. ఈ సృష్టిలో గొప్ప వ్యక్తి ఎవరంటే తల్లి. అటువంటి తల్లిగా ఈ దేశాన్ని మట్టి ముద్దలాగా కాకుండా ఒక తల్లిగా భావిస్తాం. అందుకే మొదలుపెట్టే ముందు మన తల్లిని జయము కలుగుతుందని భారత్ మాతాకి జయని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అయితే ఇటువంటి దానికి మేము కూడా హిందువులందరం సంఘటితంగా ఉన్నాం అని తెలియజేయడం కోసమే హైందవ శంకరారావం జనవరి 5వ తారీఖు విజయవాడలో కన్నవరం కేంద్ర సభ జరుగుతుంది. దానిలో ప్రతి ఒక్క హిందూ కుటుంబం దగ్గరికి ఇలాంటి కరపత్రం ఒకటి వస్తుంది. హిందుత్వం గురించి సంబంధించిన డిమాండ్లు దీనిలో ఉన్నాయి. ఆ డిమాండ్లన్నీ మీరు చదవండి. అలాగే ఈ హైందవ శంకరారావానికి మేము మద్దతు తెలియజేస్తున్నామని ఒక QR కోడ్ ఉంది, అలాగే ఒక నెంబర్ ఉంది. దానికి విసురుగా ఇస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ టచ్ చేస్తే మన డీటెయిల్స్ అందుతుంది. ఆ డీటెయిల్స్ కానీ పూర్తి చేసినట్లయితే ఈ హైందవ శంకరారావానికి మేము మద్దతు తెలుపుతున్నామని ఒక సంకేతము ప్రభుత్వాలు తెలుస్తాయి. మీరు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆ పని జరగాలంటే ఇవాళ మీరు చూడండి, తిరుమల లడ్డు పవిత్రమైందా అపవిత్రమైందా కాలేదా మనకు తెలియదు. తిరుమల లడ్డు మీద పవిత్ర భావన అంటే తగ్గింది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనమందరం హిందువులం బంధువులం ఈ హైందవ శంకరారావానికి మద్దతు తెలుపుతున్నామని ఒక విస్తృతాలు ఇవ్వాలి. దానికోసమే 5 నిమిషాల సమయం తీసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. తర్వాత మన జిల్లా నాయకులు చెప్పినట్టు జనవరి 5 విజయవాడలో
5 లక్షల మంది హిందువులతో మేము సభ నిర్వహించబోతున్నాం. 5 లక్షల మంది హిందువులు. అట్లా ప్రతి రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ మన యొక్క డిమాండ్లను ఆ రాష్ట్ర గవర్నర్కు, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళి మన ముఖ్య నినాదం ఒక్కటే, మన దేవాలయాలు మన చేతికి రావాలి, మన దేవాలయాలు మన చేతికి రావాలి, దేవాలయాల్లో వచ్చే ఆదాయం మనకు రావాలి. ఆ ఒక్క ముఖ్య డిమాండ్తో మేము ముందుకు పోతున్నాము. దేవాలయాలన్నీ మన చేతికి రావాలనే విధానంతో దేశం మొత్తం అండి, దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో 5 లక్షల మంది మన హిందూ బంధువులతో సభ జరుగుతుంది. దానికి నంద్యాల జిల్లా నుంచి 2000 మంది కార్యకర్తలు వెళ్తున్నారు. అక్కడ సభ నిర్వహించడానికి 2000 మంది ప్రబంధకులు, ఇక్కడైతే యూత్ క్లబ్ కార్యకర్తలు ఎట్లున్నారో అట్లా 2000 మంది పోతున్నాం మేము ముందే నిర్వహించడానికి. ఆ యొక్క 5 లక్షల మంది పట్టాలంటే ఆ యొక్క మైదానం కూడా ఎంత పెద్దగా ఉండాలో మనకు తెలుసు కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారో గన్నవరం, అక్కడ మనం ఈ యొక్క సభ నిర్వహిస్తున్నాం. మనం ఈ సభకు వస్తే అత్యంత సంతోషదాయకం. అదేవిధంగా ఇప్పుడు ఒక నెంబర్ చెప్తారు, చరవాణి సంఖ్య, ఫోన్ నెంబర్. దయచేసి ఆ ఫోన్ నెంబర్ను మనం కొడితే ఒక అప్లికేషన్ వస్తుంది. దాంట్లో మన వివరాలు నమోదు చేస్తే ఆ యొక్క సభకు, ఈ డిమాండ్లకు మనం సపోర్ట్ చేసిన వాళ్ళ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 1 కోటి చరవాణి ద్వారా అప్లికేషన్ వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య చెప్తారు, దయచేసి ఆ ఫోన్ నొక్కండి, అప్లికేషన్ వస్తుంది. మన వివరాలు నమోదు చేయడమే. మన హిందువు, మన వయస్సు ఇవన్నీ నమోదు చేస్తే చాలా సింపుల్ ఉంటుంది. అది అయిన తర్వాత కింద సబ్మిట్ కొడితే చాలు, వెళ్ళిపోతుంది. కాబట్టి మనము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలము మన ఇంట్లో ఉన్న చరవాణి మీరొక్కరే కాదు, మీ ఇంట్లో అందరూ, మీరు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలకి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. 92 92 00 15 33 ఒక నెంబర్ తక్కువ తింటారు. 92 400 అక్కడ 4 చెప్పడం మర్చిపోయారు. 92 400 15 33 ఈ నెంబర్కి మిస్టర్ కొడితే ఒక లింక్ వస్తుంది. 33 మీరే జవాబు చెప్పగలుగుతారు మన దంతవైద్యులు. తర్వాత ప్రతి ప్రశ్న మైక్ తీసుకొని, మైకులు రండి అమ్మ, ఎవరైనా సరే సమాధానం తెలిసి, మన అనిల్ కుమార్ కార్యకర్త గారు, ఆ అబ్బాయి ఇద్దరు మధ్యలో, మీరు ఇక్కడే ఉండండి అన్న. అనిల్ గారు ఫ్రెండ్లో ఎవరైనా చెప్తే అర్థం కాదు. వస్తున్నారు వారి యొక్క పురుషులు అంటే తెలుసు కదా. తర్వాత అలాగే ఒక 10 మంది పిల్లలు, మొత్తం 30 మంది పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి బాగా మైక్ వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ మైక్ ఇస్తారు, ఆన్సర్ చెప్పాలి. దయచేసి ఎవరు బైక్ దగ్గర రావాలి, దయచేసి నా పేరు డాక్టర్ శ్రావణ్ కుమార్. ఎవరైనా దయచేసి నిశ్శబ్దమండి. మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మొబైల్ ఫోన్ చూసి ప్రశ్నలు సమాధానాలు వెతకండి. దయచేసి తెలిస్తే మాత్రమే లేచి లేదామనండి. మీ వద్ద మా కార్యకర్త వస్తారు, వచ్చి ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు మంచి అయిపోతుంది. కట్టిన అది చెప్పు, ఆ పేరు కూడా
23 సంవత్సరాల ఈ వనభోజనాలు వయసులకు ఒక ప్రణాళికంగా జరుగుతున్నాయి. అన్ని రకాలుగా చేసి ఆహ్లాదకరంగా ఆటలు పాటలు భోజనాలు అన్ని రకాలుగా దిగ్విజయంగా చేస్తున్నారు. అందరి వయసులకు ధన్యవాదాలు. భోజనాలు చాలా బాగున్నాయా? చెప్పండి, ఎలా ఉన్నాయి భోజనాలు? చాలా చక్కగా నిర్వహించినారు ఇక్కడ ప్రథమానంది దేవస్థానం నందు. ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన ఆర్యవైశ్యులందరికీ ఈ కలిసి భోజనం చేసి అదృష్టాన్ని దక్కించినారు. ఈ మెయింటైన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జక్కా గారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కార్యక్రమాన్ని? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం ఇక్కడికి? ఎలా ఉందండి కార్యక్రమం? ఎలా ఉంది బాబు కార్యక్రమం? ఆయన ఒకసారి జాబితా 100 ఏం తక్కువ వచ్చినప్పుడు అట్లా బాగా తీయాలి. ఎలా ఉంది కార్యక్రమం మొత్తం మీద? ఎలా ఉన్నాయి కార్యక్రమం? ఎలా ఉంది? చక్కటి భోజనాలు హ్యాపీగా ఉన్నాయి, సరదాగా సాగింది, ఫంక్షన్ బాగుంది. పచ్చికానికి పెరుగన్నం వరకు ఏమేమి పంపిస్తాను ఒకటేసారి. ఎందుకు పని కాదు, అన్నయ్య పనులు చేసుకోవాలా? చెప్పు, ఏం చెప్తావు? జరుగుతున్నాయి బ్రహ్మాండంగా సూపర్ జరుగుతున్నాయి. భోజనాలు ఎలా ఉన్నాయి? భోజనం చేయాలి, చేస్తే ఎలా ఉన్నాయని చెప్పగలను. లడ్డు బాగుందా? ఎలా ఉన్నాయండి భోజనాలు? అన్నపూర్ణమ్మ గారు, వరప్రసాద్ గారు రాలేదండి? కార్యక్రమం బాగా ఎంజాయ్ చేశారా? ముందు భోజనం చేస్తున్నారా? ఎలా ఉంది కార్యక్రమం మొత్తం మీద? బాగుందా భోజనాలు? మీ పేరండి? ఎలా ఉందా ప్రోగ్రాము? బాగుంది. భోజనాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తినే వరకు బాగుంది. లడ్డు ఎలా ఉంది? లడ్డు పెట్టేదా? ఇది పెట్టినారు. మైసూర్ పాకా? మైసూర్ పాకు తర్వాత పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
పాడుతావు పాట ఇప్పుడు పాడు సో బాబు చెప్తున్నాడు మీకోసం ఒక చిన్న డ్యాన్స్ చేయబోతుంది. చిన్న డ్యాన్స్ అండి. చేసుకునే వాళ్ళు పేరు నమోదు చేయవలసిందిగా ఎన్నో క్లాస్ అవుతున్నావు ఏ పాట డాన్స్ చేస్తున్నావు మల్లికార్జున సార్ గారు ఈరోజు వచ్చి మన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. నేను సార్ కోసం చూస్తానా కన్ను ముక్కు చెవి నాలుక వినికిడి చూపు వాసన రుచి ఇంకొకటి చెప్తున్నారు నేను మొత్తం నిక్కలు ఊడిపోయింది. అంటే మా చిన్న వయసులో ఏం చేస్తాం మా భయం మాట్లాడాలంటే భయం. మరి నేను ఎక్కువాలి ఓకేనా. ఇంకా ఇంకొక 4 ప్రశ్నలు వస్తాయి.
పంచభూతాలు. భూతాలు అంటే రాక్షసులు కాదు. పిల్లలకి నెక్స్ట్ అయిపోయింది టైమింగ్. ఇక్కడ క్లియర్ గా మన యొక్క వేలుని చూస్తే రొట్టెల వేలు అగ్ని, చూపుడు వేలు గాలి, మధ్య వేలు ఆకాశం, మనం వేలు పెట్టుకునే ఉంగరం భూమి, చివరిది నీరు. 7 ఎకరాల పొలంలో స్వర్గధామాన్ని డెవలప్ చేశాం. మీకు అందరికీ తెలిసింది. మనిషి చనిపోయిన తర్వాత పంచభూతాల్లోకి ఐక్యమైపోతాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి శరీరము పంచభూతాల్లోకి ఐక్యమైపోతుంది. Hey, come on, sir! Come on! Hey! 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 Claps and the judges. You can win claps. Hey, come on. నువ్వు కావాలయ్యా యా స్పీడ్ అవుతుంది టచ్చే నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా బర్గే ఎక్కువ అంటే బర్గే బతంటుంది పాడుకుందాం పుష్ప
గ్రౌండ్ లో ఇంకా రిలీజ్ కాని సినిమాల గురించి క్లాప్స్ అండి దయచేసి ఇంత కష్టమవుతుంది నంద్యాల ప్రజలకు వారిచ్చిన సౌకర్యానికి ఒక్కసారి నంద్యాల ప్రజలందరము కూడా వారికి కర్తాల ధ్వనులతో ఒక్కసారి వారిని అభినందిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వారి సేవలు అందించున్నారు. చిత్తూరు జిల్లా 26 సంవత్సరాలు వారి సేవలు అందించినారు. వారు శాలతో సత్కరిస్తారు. మనం చప్పట్లతో అధికారి గారిని మనం అభినందించాలి గట్టిగా. ఓకే చూడండి చూడాలి కూర్చోండి మీరు. ఓకే చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో మల్లికార్జున గుప్తా గారు ఉపేక్షించి ఈ కార్తీక అనుభవాలను థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి రావడంలో నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎక్కడ పనిచేసినట్టు ఎప్పుడు కూడా నేను పార్టీ ప్రోగ్రామ్ ఎప్పుడు అటెండ్ కాలేదు. ఈ నంద్యాల జిల్లాలోని సబ్స్టైల్లో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మీ యొక్క ఆర్గనైజర్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటుంటారు. ముఖ్యంగా నేను ఈ నంద్యాల ట్రాఫిక్ వచ్చేసి ఒక 3 నెలలు అయిందండి. నేను నా డ్యూటీ చేసిన తప్ప నేను నంద్యాలకు పెద్దగా నేను చేసింది ఏం లేదు. కానీ ట్రాఫిక్ డ్యూటీ కాబట్టి నా బాధ్యతలను సక్రమంగా బాధ్యతాయుతంగా ప్రజలకు ఉన్న అసౌకర్యాన్ని గుర్తించి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఆ సాల్వ్ చేయడంలో కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. అవన్నీ అధిగమించి మనము ఈ కార్యక్రమము కొనసాగిస్తున్నాము. కానీ ఇక్కడ చేసిన పెద్దగా ఈ ఎన్క్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. నేను ఇంతకుముందు లాస్ట్ టైం కదిరిలో పనిచేసేటప్పుడు ఒక 3 నెలలు కంటిన్యూగా చేశాను. అది దీంట్లో ఒక 10% కూడా కాదు నంద్యాలలో చేసింది మేము. కానీ ఇక్కడ దీన్ని బట్టి నాకు అర్థం ఏమైందంటే నంద్యాలలో ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు అనేది నాకు మీ యొక్క అభిమానంతో నాకు మీరు తెలిపిన అభిమానంతో నేను తెలుసుకున్నాను. ఇప్పటికి కూడా నాకు చెప్తా ఉంటారు పలానా కూడా సమస్య ఉంది సార్ అని. ఖచ్చితంగా నేను ఆ ప్రాంతానికి విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న సమస్యను స్టడీ చేసి దాన్ని అక్కడ ఉండే అసౌకర్యాన్ని తొలగించడం జరుగుతుందండి. ముఖ్యంగా నేను ఈ నంద్యాలకు వచ్చిన దానికి చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. ఇంతకుముందు కూడా నేను ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో పనిచేశాను. నేను అప్పుడు పబ్లిక్లో ఇంత రిలేషన్ కానీ ఇంత కాంటాక్ట్స్ కానీ లేవు. ఇప్పుడు ట్రాఫిక్ డ్యూటీకి వచ్చాను కాబట్టి డైలీ టౌన్లో తిరగడం వల్ల పబ్లిక్తో చాలా ఇంటరాక్షన్ ఉంది. ఇక్కడ సంతోషం. నాకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం చేసిన దానికి చాలా ఆనందంగా ఉన్నది. ఇంతమంది పెద్దలు నంద్యాలలో ఆర్గనైజేషన్ పెద్దలతో చాలా మందితో నాకు ఈరోజు పరిచయం కలిగింది. మెయిన్ డాక్టర్ గారి నుంచి డాక్టర్ గారు చాలా యాక్టివ్గా చాలా మేము వృద్ధులు అంటున్నారు కానీ అట్లా ఏ
నేను ఈ నంద్యాలలో అబ్జర్వ్ చేసింది ఇక్కడ మన వ్యాపారస్తులు కానీ చాలా మంది ఉన్నారు, చాలా సమస్యలతో ట్రాఫిక్ నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళలో వాళ్ళే ఆ సమస్యను ఎవరికి చెప్పుకోవాలని తెలియక కుమిలిపోతున్నారు. నాకు తెలుసు, నేను చూశాను గాంధీ చౌక్లో చాలా మంది ధైర్యం చేయడం లేదు. మీకు ఆ సమస్య ఉన్నప్పుడు మీరు ధైర్యంగా పోలీస్ స్టేషన్ అంటే నాట్ ఓన్లీ ట్రాఫిక్ సమస్య కాదు, ఏదైనా మీ లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నా ఏదైనా మీకు నష్టం కలగజేసినా దాని గురించి మీరు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళని నేను చెప్పేది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మీ సమస్యను తెలియజేస్తే తప్పకుండా మీకు ఆ సమస్యను తీర్చడానికి అధికారులు ప్రయత్నం చేస్తారు. కానీ చాలామంది నేను గాంధీనగర్లో ఎన్క్రోచ్మెంట్స్ రిమూవ్ చేసినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. అవి నేను లాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించిన విషయాలు కాబట్టి మీరు 1 టౌన్కి వెళ్ళండి, 2 టౌన్కి వెళ్ళండి అని చెప్పాను. ఆ సందర్భంలో కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే నేనే వాళ్ళ పరిస్థితి చూసి డైరెక్ట్గా నేనే దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. అది 1 టౌన్ సిఐ గారితో కొన్ని సమస్యలు కూడా చెప్పి సాల్వ్ చేయడం జరిగింది. దయచేసి అధైర్యపడకుండా మీకున్న సమస్యను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. మీరు చెప్పకపోతే సమస్య తెలియదు ఎవరికి. మీ సమస్యను తెలుసుకొని వచ్చిన కాలంలో ఎవరు వచ్చి తీర్చారు. మన సమస్యలు మనమే చెప్పుకోవాలా, ఎందుకంటే వ్యాపారం అంటారు, మన ఎందుకు ఈ విషయాలు అంటారు, మనం తలదూపేందుకు మన వ్యాపారం తీసుకొని పోవాలంటారు అనే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా పార్టిసిపేట్ చేయడం, దేవాలయాలు ఇవన్నీ మన కమ్యూనిటీ నుంచి సొసైటీలో ఎవరో తెలియదు. కానీ అదేవిధంగా నేను కూడా చెప్పేది ఏమంటే ఈ విషయంలో ఎంత చొరవ తీసుకుని మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా కమ్యూనిటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కమ్యూనిటీ పెద్దలు కూడా కలిసి వాళ్ళ సమస్యలు వచ్చిన వ్యక్తికి మనం సహాయం చేస్తే 1-2-3 సందర్భాల్లో ముందుకు చేస్తే తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. ఎప్పుడూ అధైర్యంగా ఉంటుంది. నేను చెప్పేది ధైర్యంగా పోరాడితే పోయేదేముండదు, ఖచ్చితంగా విజయం అనేది జరుగుతుంది. అదొక్కటి మనం ఎందుకంటే మీరు సూపర్ సింగర్, జెమిని, ఈటీవీ, పాడుతాలో అన్నింటిలో ఉంటాడు మా స్థాయిలో. అంత మంచి గాయకులు ఇంటూ కార్తీక మనోహర్ గారి గురించి పాడుతున్నారు కదా, గ్రేట్.
చరణాలు ప్రిపేర్ చేస్తున్నాడు. మీ జాగ్రత్తగా ఉండాలి. చరణం చూపిస్తాం పాట. ఇదే ఇక లాస్ట్ రౌండ్. పెద్దలకి పాటగా వచ్చి చూపించి మీ దగ్గరకు వస్తాను. ఇది కాదు ఈయన కనుక్కున్నారు. మైక్ ఇచ్చేసి మీరు నిజంగానే మీ యతీంద్రకు ఆ పాట ఏ సినిమాలో? జగదేక వీరుడు కదా. హీరో హీరోయిన్ మీరు కనపడుతూనే ఉన్నారు. పిల్లవాళ్ళకి అదే ఈ తరం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరు హీరో హీరోయిన్ ఆయన కనుక్కోలేకపోతున్నారు. ఉపేంద్ర ఎవరైనా హీరో ఎవరో చెప్పగలరా? సావిత్రి. ఓ ఎన్టీ రామారావు. అక్కడ ఎదురుగున్నామే సావిత్రి. సావిత్రి కాదు. జమున కాదు. కాదు. అంజలి. అంజలి కూడా కాదు. శకుంతల కరెక్ట్ గా బి సరోజ అంటే మీకోసం మళ్ళీ కాసేపు పాట ఆడిస్తాను. నెక్స్ట్ సరే ఆ సినిమా డైరెక్టర్ పేరు చెప్పండి. తెలియదు. ఇంకొక హీరో ఎవరు ఉన్నారా సినిమాలో? ఇద్దరు హీరోయిన్లు. ఒక ఆమె రాక్షసి ఉంటుంది. ఏమి గుర్తుపెట్టుకున్నారు బాబు. డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు. ఓకే రియాజ్ సౌండ్ లేకుండా నెక్స్ట్ పార్ట్ మీకు క్లూ ఇస్తాను. ఇది దాంపత్య జీవితం మీద ఆలు మొగలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి అని చక్కగా. సినిమా యాక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? ఓకే సినిమా పేరు మాంగళ్యబలం కాదు, దాంపత్య డాక్టర్ చక్రవర్తి. ఆమె పేరు ఇచ్చేయచ్చు. ఎందుకంటే మా సినిమా కోడూరు కౌశల్యాదేవి రాసిన పాట. పాట పాడగలరా ఎవరైనా? అక్కడ సార్ ఆడ. ఓకే రైట్ అమ్మా పాడండి. దానికి పేరు పాడబడండి. భాగ్యము ఎవరు? వాళ్ళకి అందరూ సెకండ్ ప్లేస్ లో వచ్చినందుకు చెప్పచ్చు. మహిళలు వాళ్ళకి నేను యాక్చువల్గా డాక్టర్ స్టేట్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది గుంటూరులో. దానికి అటెండ్ అయ్యి నేను ఎంత చెప్పినా మా భాషల వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టి నాకు తీసుకువచ్చారు. రియాజ్ స్టేజ్ మీదుగా ఆయన అసిస్టెంట్గా చక్కగా నాకు తయారు చేసిన నేను తర్వాత ప్రిపేర్ అవుతూ ఉంటాను. సో వీళ్ళకి కూడా ఈరోజు ఇంత బాగా చేసినాడు మధుసూదనరావు అంటే వీళ్ళే కారణం. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్